జన్వాడ ఫామ్ హౌస్ తనది కాదన్న కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా ఉన్నప్పుడు జన్వాడ ఫామ్ హౌస్ కు వెళ్తే డ్రోన్లు ఎగురవేశారంటూ కేసులు పెట్టించి ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని విమర్శించారు. ఫామ్ హౌస్ ను వేరే వారి పేరుపై మార్చేసి తనది కాదు అంటే ఎలా అంటూ ప్రశ్నించారు రఘునందన్. అయితే హైడ్రా పేరుతో ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేయొద్దని ప్రభుత్వానికి హితవు పలికారు. ముఖ్యమంత్రి అప్పటి పీసీసీ ప్రెసిడెంట్ జొన్వాడ ఫామ్ హౌస్ కోతే డ్రోన్లు ఎగిరేసిరని కేసులు పెట్టి రిమాండ్ చేసిర్రు. ఇవాళ ఎందుకు సన్నాయి నొక్కులు నొక్కుతుండు కేటీఆర్? ఆ రోజు ఫామ్ హౌస్ నీది కాదని ఆ రోజే చెప్పనుంటి మంత్రి హోదాలో. ఇప్పుడు దాన్ని వేరేళ్ళ పేరు మీదకి పేరు మార్చి ఫామ్ హౌస్ నాది కాదు అంటే దొంగలు కలిసి ఏదో చేసేటువంటి ప్రయత్నం తప్ప ఇంకొకటి కాదు. నేను ప్రభుత్వానికి చేసేటువంటి ఒక విజ్ఞప్తి, హైడ్రా పేరిట ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు ఎంపీలను టార్గెట్ చేయకూర్రి. నిజంగా సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం చెరువులో శిఖంలో బఫర్ జోన్లో రఘునందన్ రావు కట్టిన, దామోదర్ గారు కట్టిన, కేటీఆర్ గారు కట్టిన, కవిత గారు కట్టిన దయాదాక్షిణ్యాలు లేకుండా 24 గంటలలో కూల్చేయాలని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. రాజకీయ కక్షల కోసం హైడ్రాను ఏర్పాటు చేస్తే భారతీయ జనతా పార్టీగా దాన్ని తప్పకుండా వ్యతిరేకిస్తాం. ముందు అధికార పార్టీ నుంచే ఆ కూల్చివేతలు మొదలైతే బాగుంటుంది అనేది నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చేసేటువంటి